సభా వేదిక మీద ఉన్న నాతోటి మిత్రులు, అలాగే సభను నిర్వహిస్తున్నటువంటి విజ్ఞానదర్శిని బృందం, ఈ ప్రోగ్రామ్ కి వేర్వేరు హాస్టల్స్ నుంచి లేదా వేర్వేరు కాలేజీల నుంచి బయట నుంచి ఇక్కడికి వచ్చి ఈ సాయంత్రాన్ని గడుపుదామనుకున్న కామన్ పబ్లిక్ మీ అందరికీ ఆహ్వానం. నమస్కారం. నాకు ఇంతకుముందే 5 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. సరే, ఉపన్యాసానికి కేటాయించినటువంటి సదస్సు కాదు కాబట్టి క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇటీవలనే 24వ తారీఖు అనుకుంటారు, పరిణామం గురించి అంటే ఎవల్యూషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ గురించి చార్లెస్ డార్విన్ ఏం థియరీ చేశాడు, ఏం థియరీని రచించాడు అనే దాని గురించి నేను ఒక టాక్ ఇచ్చాను. దాంట్లో నుంచి 1-2 అంశాలు చెప్పి దాన్ని కంపారిటివ్ గా ట్రై చేస్తాను మన కాంటెక్స్ట్ లో ఏమన్నది. చార్లెస్ డార్విన్ యుక్త వయసుడు అంటే ఈ యూనివర్సిటీలో PhD స్కాలర్ వయసులో ఉన్నప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆ మత గ్రంథాలని అంటే యూరోప్ లో ఉన్నటువంటి మతానికి సంబంధించినటువంటి గ్రంథాలని చదవటం, అధ్యయనం చేయటం కోసం ఫెలోషిప్ అడ్మిషన్ వస్తే జాయిన్ అవుతాడు. అందరి విద్యార్థులాగే మనం PhD ఎలా జాయిన్ అవుతామో అలా జాయిన్ అయినటువంటి చార్లెస్ డార్విన్ యొక్క సైంటిఫిక్ ఆలోచన ఎలా ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రేషనాలిటీ, తార్కికంగా ఆలోచించడం ఎక్కువ ఉంటుంది. అలాంటి ఉన్నటువంటి వ్యక్తి ఇది నా చాయిస్ కాదు అనుకోని చెప్పేసి వేర్వేరు సైంటిఫిక్ బాడీలకి రాస్తూ ఉంటాడు. లెటర్స్ రాసి ఫెలోషిప్ లో మనం ఎట్లయితే ట్రై చేస్తామో అట్లా రాస్తాడు. లెటర్స్ రాస్తూ ఉంటే ఆయనకి అప్పటికి ఏ ఆప్షన్ రాదు. రాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు నైబర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళు సహాయం చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి డైవర్సిటీని చదువుతారు. ఈ లోపు అనుకోకుండా ఒక రోజు లెటర్ వస్తుంది హాస్టల్కి. మనకి PhD లెటర్ వచ్చినట్టు, ఇంటర్వ్యూ లెటర్ వచ్చినట్టు, Group 1 Group 2 వచ్చినట్టు. ఆ లెటర్ ఏం వస్తుంది అంటే, మేము మొత్తం సౌత్ అమెరికా తీర ప్రాంతంలో ఒక పరిశోధన చేయడానికి సీరియస్ ప్రాజెక్ట్ లో పనిలో ఉన్నాం. మీకు ఆల్రెడీ జియాలజీ, భూగర్భ శాస్త్రము, జియాలజీ అలాగే బయాలజీ మీద, పరిణామ శాస్త్రం మీద అవగాహన ఉన్న స్టూడెంట్ స్కాలర్లు కాబట్టి మాతో జాయిన్ అయితే వాళ్ళు ఒక రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ గారు ఒక ఏమంటారు, ఒక లెటర్ వస్తుంది, రికమెండేషన్ లెటర్. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఎగిరి గంతేసిన డార్విన్ ఆ గ్రూప్ తో జాయిన్ అవుతాడు. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, చార్లెస్ డార్విన్ ఒక 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చేసిన సర్వే ప్రకారం చేసి అనుకుంటాడు. ఆ HMS బీగల్ అనే నౌక మీద మొత్తం బృందము 5 సంవత్సరాల 8 నెలల పైన, సుమారు 6 సంవత్సరాల పైగా మొత్తం దక్షిణ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి తీరాన్ని కాసి వడగట్టింది. ఎంత వడగట్టింది అంటే సింపుల్ గా అర్థం కావడం కోసం మనం ఒక మ్యూజియం చూస్తే, సాలార్జంగ్ మ్యూజియం చూస్తే, లేదా ఒక జంతు ప్రదర్శనశాలను చూస్తే, లేక బిర్లా సైన్స్ మ్యూజియం చూస్తే ఎలాంటి స్పెసిమెన్స్ ఉంటాయో అట్లాంటిది డార్విన్ కి ఒక షిప్ లో ఒక రూమ్ కేటాయిస్తారు. ఆ రూమ్ చూస్తే ఎట్లా అంటే, ఇట్లా ఆయన పడుకోవడానికి పుస్తకాలు చుట్టూ తెలుసు తప్ప మిగతా అన్ని కూడా గాజు డబ్బాలలో సేకరించినటువంటి స్పెసిమెన్స్ ఉంటాయి. చనిపోయినటువంటి జంతు కళేబరాలు ఉన్నాయి. పడిపోయిన, కొత్తగా కనిపించిన, భిన్నంగా కనిపించిన, స్పెషల్ గా కనిపించినటువంటి మొక్కలకు సంబంధించిన కొన్ని లక్షల, ఎన్ని లక్షలు అంటే ఎన్ని రకాలంటే 6200 రకాలకు చెందిన స్పీసీస్లు, అంటే మనిషి ఒక జాతి అంటే అట్లా 6200 రకాలకు చెందినటువంటి జాతులకు సంబంధించిన మొక్కల, జంతువుల నమూనాలను సేకరించారు. ఒక ఇన్సెక్ట్స్, కీటకాలకు సంబంధించి 1,22,000 రకాల కీటకాలని ఈ మొత్తం 6 సంవత్సరాల్లో డార్విన్ సేకరించాడు. అంటే ఎంత పెద్ద షిప్ అంటే చాలా పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి ఈ రోజు అందరికి తెలుసు. అంటే ఆయన కేటాయించిన రూమ్ మొత్తం స్పెసిమెన్స్ ఉన్నాయి. అంటే అంత పెద్ద సర్వే చేసిన ఒక డార్విన్. దాని నుంచి ఏం నేర్చుకున్నాం? జీవులు పోటీ పడతాయి, జీవులు సెలక్షన్ కు గురవుతాయి, ప్రకృతిలో ప్రతి జీవి బతకడానికి వేరు రకాలైనటువంటి అనుకూలనాలు ఏర్పరచుకుంటది. ఇవన్నీ అంటే అడాప్టేషన్స్ అంటాం, కాంపిటీషన్ అంటాం, న్యాచురల్ సెలక్షన్. చార్లెస్ డార్విన్ మొత్తం పుస్తకాన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్ అనే టైటిల్ తో బుక్ తీస్తాడు. అయితే చార్లెస్ డార్విన్ కంటే ముందు కూడా ఆల్బర్ట్ రస్సెల్స్ వ్యాలీస్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు ఇట్లాంటిది అడ్వెంచర్ చేస్తాడు. బ్యాలెక్ ఏంటంటే అది ఒక 2-2.5 సంవత్సరాలు చేసి వచ్చేటప్పుడు ఆ షిప్ ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోతే మొత్తం స్పెసిమెన్స్ పారిపోయినాయి. అయితే ఆయన వచ్చేటప్పుడు రాసుకున్నటువంటి డైరీ ఏదైతే ఉంటుందో, రీసెర్చ్ డైరీ, ఆ డైరీలో నమోదు చేసినటువంటి అనేక అంశాలు అతను కూడా ఈ లిన్నయస్ సొసైటీకి ఇచ్చినటువంటి సందర్భం ఉంటుంది. తర్వాత 6 నెలలకు, సంవత్సరాలకు
తర్వాత చార్లెస్ డార్విన్ 6 సంవత్సరాల తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత కూడా రెండు సేమ్ ఉంటే లిన్నెస్ సొసైటీ ఏం చేస్తుందంటే మీ ఇద్దరికి ఇప్పుడు గొప్ప ఇన్నోవేషన్ ఏం లేదు దీంట్లో, కాబట్టి ఏ అవార్డు ఇవ్వాలంటే మన నెక్స్ట్ సంవత్సరానికి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై న్యాచురల్ సెలక్షన్ అనే బుక్ రూపంలో మొత్తం జీవుల పుట్టుక గురించి చార్లెస్ డార్విన్ రాస్తారు. ఇది చార్లెస్ డార్విన్ యొక్క సంక్షిప్త చరిత్ర. మన భారతదేశంలో ఏం చేశాం లేదా చాలా దేశాల్లో ఏం చేశాం అంటే నాకు ఆ లిస్ట్ ఉంది, నాకు అలవాటు లేదు అది చూసే, అంటే జనరల్ గా ఫస్ట్ నుంచి అట్లా చదివే అలవాటు లేదు. ఇప్పుడు అంటే ఎక్కడ పుట్టారు, నలుగు పిండికి పుట్టారని చెప్తాం. పార్వతి ఎక్కడ పుట్టింది, మంచుకొండకు పుట్టిందని మన శాస్త్రాలు పురాణాలు చెప్పేది. అలాగే శ్రీశక్రుడు ఎవరికి పుట్టారు, చిలకకు పుట్టిందని ఇప్పుడు. మాండవ్యుడు కప్పకి పుట్టారు, శౌనకుడు కుక్కకి పుట్టారు, అశ్వత్థామ గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకి, వాల్మీకి పుట్టకి, ఋషిశృంగుడు జింకకి, విష్ణుమూర్తి బొడ్డులోంచి, సరస్వతి బ్రహ్మ మనసులో నుంచి, త్రిమూర్తులు ఆదిశక్తి గుడ్లు పెడితే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పుట్టారు, మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి, సీత భూమికి, రాముడు పాయసానికి పుట్టాడు. మనిషికి పుడతాడు కానీ జంతువులకి తర్వాత వేరే వస్తువులకి ఎట్లా పుడతాయో ఇది మనం పిల్లలకు చెప్పేటువంటి సైన్స్. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి సైన్స్ లేదా మనకు చెబుతున్నటువంటి సైన్స్. ఇంకొక లాస్ట్ యొక్క విషయం చెప్తుంది సార్, మనం కాదు ఈరోజు ఆమంచి నాగేశ్వరరావు చెప్పట్లేదు, లేదా కొండ నాగేశ్వరరావు లేదా కాశీమన్న చెప్పట్లేదు, మిగతా రమేష్ చెప్పట్లేదు. ఏం చెప్పారంటే మనం 28 ఫిబ్రవరి సివి రామన్ ఎఫెక్ట్ సైన్స్ డే చదువుతాం కదా. రామన్ ఏం చేశారంటే 1932లో బొంబాయి విశ్వవిద్యాలయానికి కాన్వకేషన్ జరిగితే వెళ్ళాడు. కాన్వకేషన్ లో సివి రామన్ ఏం చెప్పాడు సంక్షిప్తంగా చెప్తాను. దైనందిన జీవితంలో సమస్యలకు శాస్త్రీయ పద్ధతిని అన్వయించడం మానవుడు నేర్చుకునే కొద్దీ ఆ సమాజం ముందుకు వెళ్తుంది, లేదంటే అంధకారంలోకి వెళ్తుంది. ఛాందసత్వానికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఈ రోజు ఈ దేశంలో వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది 1939లో 85 సంవత్సరాల క్రితం సివి రామన్ బొంబాయి విశ్వవిద్యాలయం కాన్వకేషన్కి వెళ్ళినప్పుడు చెప్పింది. ఏం చెప్పారు, ఛాందసత్వానికి, అజ్ఞానానికి, మూర్ఖత్వానికి ప్రాతినిధ్యం వహించే శక్తులు మెరుగుతూనే ఉంటాయి. అనివార్య శక్తితో భారత జాతి ముందుకు పోతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పరిమితులు వచ్చినా సైన్స్ ముందుకే వెళ్ళింది. సైన్స్ ఎప్పుడు వెనుకకు వెళ్ళలేదు. సైన్స్ ముందుకే వెళ్తుంది. ఎందుకంటే సైన్స్ నిజం కాబట్టి, సైన్స్ శాస్త్రీయం కాబట్టి, సైన్స్ సైంటిఫిక్ కాబట్టి. సైన్స్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. మీకు ఫీజు కట్టమని చెప్పినప్పుడు, ఫీజు కట్టమని ఏదైనా నోటీస్ వచ్చినప్పుడు మీరు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్కి వెళ్ళి, సార్ నాకు రాత్రి కలలో దేవుడు వచ్చాడు, ఫీజు కట్టద్దు అని చెప్పాడు, సారీ కడతారని చెప్తే ఏ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేయరు. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా నాకు దయ్యం పట్టిందో, పిచ్చి పట్టిందో, హాస్పిటల్ పోతే డాక్టర్లు వింత జంతువులు చూసినట్టు చూస్తారు తప్ప వేరే రకాల చోటు. మన పిల్లల కాలేజీ ఫీజులకు, వైద్య ఖర్చులకు, ఇతర ఏ సందర్భంగా ప్రతి జీవి కూడా ఆచరణలో, ప్రతి వ్యక్తి కూడా, దేవుడు నమ్మే వ్యక్తి కూడా, శాస్త్రాన్ని కాకుండా దేవుడు నమ్మే వ్యక్తి కూడా ఆచరణలో భౌతికవాది అని సైన్స్ నిరూపించింది. ఇది మనకి కనపడింది, ఆచరణలో కనపడింది. పైకి ఎన్ని మన మనసుని సంతోషపరచడానికి చెప్పినా ఆచరణలో ప్రతి వ్యక్తి భౌతికవాదే. దీంతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నా. థ్యాంక్ యూ.